నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి బుడా చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరుసగా 4 సార్లు కౌన్సిలర్ గా గెలిచి ప్రజల మనసులు గెలుచుకున్న నాయకురాలు కోటేశ్వరమ్మ అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశ్రావు మాట్లాడుతూ కౌన్సిలర్ గా 4 సార్లు గెలిచిన అరుదైన నాయకురాలు ఆమెనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. చాలా చారిత్రకమైనటువంటి ఇదే కాదు, అన్నగారు చెప్పినట్టుగా మున్సిపాలిటీలోకి వెళ్ళడం చాలా కష్టం. ఒక ఓటు కూడా గెలక ఉండే పరిస్థితుల్లో మన ఒక బాపట్ల కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ అట్లాంటి మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో వరుసగా 4 సార్లు విజయం సాధించడం అనేది బహుశా బాపట్ల చరిత్రలో ఇంతవరకు జరగదు, భవిష్యత్తులో కూడా జరుగుతుందనేటువంటి నమ్మకం. అంతటి గొప్ప చరిత్రను బాపట్ల కోటేశ్వరమ్మ గారు తనుగా ఒక నాయకురాలై తనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ నాయకత్వాన్ని నిలిపి మరి బాపట్ల చరిత్రలో ఒక ఘనమైనటువంటి ఆమెకి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆవిడ జీవితం మనందరికీ ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆవిడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ఆవిడని స్మరించుకోవడానికి మనందరికీ అవకాశం కల్పించినటువంటి వెంకయ్య గారికి, కుమారుడు సతీష్ గారికి